హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పెరుగు వడ అండి. పెరుగు వడ చాలా సాఫ్టీగా టేస్టీగా ఉంటుంది, అందరికీ ఇష్టం అండి. పెరుగు వడ చేసుకోవడానికి ముందుగా నేను ఒక పెద్ద కప్పుకి ఉద్దిగుండ్లు తీసుకున్నానండి. కొద్దిగా మాత్రమే ఒక 2-3 స్పూన్లు అటుకులు తీసుకున్నానండి. 1/4 స్పూను మెంతులు తీసుకున్నానండి. వీటన్నింటినీ నానబెట్టి ఇలా పిండి చేసి పెట్టుకున్నానండి. వడకైతే ప్రిపరేషన్ అయిపోయిందండి. ఇప్పుడు పెరుగు మరీ గట్టిగా లేకుండా మరీ నీళ్ళగా కాకుండా ఇలా వెడల్పు పట్టి దాంట్లో నేను వేసుకున్నానండి. దీనికి పోపు పెట్టుకోవడానికి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడి అయ్యే వరకు మనము జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, తగినంత ఉప్పు అండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర, కరివేపాకు అండి వేసి దీన్ని ఇలా తరువాత వేసుకుందామండి. వీటిని పెరుగులోకి వేసుకుందామండి. ఇలా తరువాత వేసుకున్న తర్వాత పెరుగుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. దీన్ని పక్కకు పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను వడ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకున్నానండి. వేరే గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసి వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు కవర్కి కొద్దిగా నీళ్ళు అప్లై చేసుకుంటున్నానండి. ఎందుకంటే నీళ్ళు ఉంటే దీనికి అంటుకోదు. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని వడని వేసుకుందాం. చూడండి, ఈ విధంగా వడలని వేసుకుందామండి. ఎప్పుడైనా మనకు పిండి కొద్దిగా నీళ్ళగా అయినట్లు కనబడితే మనము బొంబాయి రవ్వ కానీ దాంట్లోకి, లేదంటే బియ్య పిండి కానీ కలుపుకోవచ్చండి. ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. ఇవి కుక్ అయ్యాయండి. దీన్ని తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆయిల్లో నుంచి తీసిన వెంటనే మనం ముందుగా వేసుకున్న ఉప్పు నీటిలోకి వడల్ని వేసుకున్నామండి. ఇప్పుడు వీటిని మెయిన్ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగులోకి వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి పెరుగు వడ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.